ఏం చెప్పాయి, వేదములు ఏం చెప్పాయి? వేదములు చదువుకున్నానన్నావు, ఆ మాత్రం నీకు వేద జ్ఞానం లేదా అని వేదానికి ఒక కొత్త భాష్యం చెప్పిందండోయ్. తమకు అనుకూలంగా ఉండడానికి వేదములకు కూడా ఇలాంటి వాళ్ళు ఎలాంటి భాష్యం చెబుతారో తెలుసుకోవాలి మనం. ఎందే డందము కందళించురహిచే ఏకాగ్రతన్ నిర్వృతిల్ చందున్ కుంభగత ప్రదీప కళికా శ్రీదోప ఎందెందుబోక ఎందేన్ ఇంద్రియముల్ సుఖింపజను ఆయింపే పరబ్రహ్మము ఆనందో బ్రహ్మయటన ప్రాజదువు అంతర్బుద్ధి నూహింపుమా. నువ్వు ఆ మాత్రం చదువుకోలేదా? ఎక్కడ ఇంద్రియములకు ఆనందం కలుగుతుందో అదే సుఖమని పెద్దలు చెప్పారు. ఇంద్రియములకు తృప్తి కలిగితే అప్పుడు మనిషి ఆత్మ ఎలా ఉంటుందిట? కుంభగత ప్రదీప కళిక. ఓ చోట దీపం వెలిగించారు. ఈ దీపం రెపరెపలాడుతోంది. ఈ దీపం రెపరెపలాడి కొండెక్కకుండా ఉండడానికి ఏం చేశాడు? కొండలో పెట్టాడు. కొండలో పెడితే ఏమవుతున్నమాట? గాలికి ఈ దీపం రెపరెపలాడి పాడైపోకుండా ఉంటుంది. కుండలో పెట్టిన దీపం ఎలా అయితే కొండెక్కకుండా ఉంటుందో మనిషి కూడా ఈ కుండలాంటి అందమైన శరీరాన్ని స్వీకరిస్తే దీపంలాగా ఆనందం పొందుతాట. అందుకనే పెద్దలు ఆ ఆనందమే పరబ్రహ్మం అన్నారు. ప్రాజదువు అంటే వేదవాక్యం. వేదం ఏమన్నది? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నది. ఆనందమే పరబ్రహ్మం అన్నది. అది కూడా అర్థం కాదా? కాబట్టి నన్ను పొందితే నీకు ఆనందం కలుగుతుంది, అదే పరబ్రహ్మ. ఇక్కడ ఉండగానే పరబ్రహ్మని పొందొచ్చోయ్, ఇదే ముక్తి. ఓరిపిచ్చాడా, ఈ రక్తి పొందు అంది ఆవిడ. అప్పుడు ఆయన తెల్లబోయి, ఆహాహా, ఈ పాండిత్యము నీకు దక్క మరి ఎందే కంటిమే. ఈ పాండిత్యం నీ దగ్గర తప్ప ఇంకెక్కడ చూడాల. పద్మాగర్ గారు ఎంత గొప్పగా చెప్పలేరు, నువ్వు చెప్పినట్టుగా కూడా. నీ పాండిత్యం నీదే. ఎంత గొప్పగా అన్నాడండి ఆయన. ఈ పాండిత్యము నీకు దక్క మరి ఎందే గంటిమే కామశాస్త్రోపాధ్యాయుని నా వచించదవు. తక్కిన వాడు మామూలు ఉపాధ్యాయులు, నువ్వు కామశాస్త్రోపాధ్యాయునివి. ఆహా, కామశాస్త్రం బోధించడానికి నిన్ను గనక గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తేనా ఇప్పటికే తగులడింది తెలుగుదేశం అంతా. ఇప్పుడు ఈ భూమండలంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ తెలుగు భూమిలో ఉన్నటువంటి ప్రజలు ఈ వాట్సాప్ల్లో నానా రకాల చెత్త చెదారం ఇవన్నీ కూడా వింటున్నారు. నిన్ను కామశాస్త్రోపాధ్యాయునిగా పంపితే పాపం ఈ ప్రజలు, తెలుగు ప్రజలు ఏమైపోతారు? ఎంత గొప్పగా చెప్పావు. మేలోహో త్రయీధర్మముల్ పాపంబుల్. వేదధర్మములు పాపాలా? రతిపుణ్యమంచు ఇక నేలా తర్కముల్. అందులోనేమో రతిక్రీడ మాత్రం పుణ్యం అంటావా? వేదధర్మం పాపము, రతిక్రీడే పుణ్యం అంటావా? చాలు చాలు. మోక్షలక్ష్మీ పథ్యాగమ పంక్తి సూత్ర పంక్తికి వెపో మీ సంప్రదాయార్థముల్. మోక్షలక్ష్మినిచ్చేటటువంటి మంత్రములు వేదమంత్రములంటే. వేదములు ఉపనిషత్తులు మోక్షమునకు పనికొచ్చే సూత్రములు చెప్పాయి. ఆ సూత్రములకు నువ్వేం భాష్యం చెబుతున్నావు? మీ సంప్రదాయార్థం చెబుతున్నావు. అవేమో మోక్షలక్ష్మినిచ్చే సూత్రాలు నిజానికి. ఆ సూత్రములకు చెప్పవలసిన అర్థం పోయి నీ సంప్రదాయాన్ని, అంటే నువ్వు దేవవేశ్యవు కదా, ఎంత కాదన్నా, మీ సంప్రదాయాన్ని బట్టి ఈ అర్థం చెబుతున్నావు. చాలు తల్లి, ఇంకా కాసేపు నీ దగ్గరుంటే చెడిపోయేటట్టున్నావు. ఎందుకైనా మంచిది నీకు దండం. మా ఊరు వెళ్ళడానికి దారి చూపించకపోతే ఆ దారి ఏదో నేనే వెతుక్కుంటాను. నువ్వు ఊరికి పంపించకపోయినా నరకానికి మాత్రం పంపేటట్టున్నావు అని లేచి వెళ్ళబోయాడు. ఎంత చెప్పినా వినకుండా లేచి వెళ్ళిపోతుంటే వీడికి మతిపోయింది. పారిపోతాడేమో, మీదపడి కౌగిలించుకుంటేనే లొంగుతాడేమోనని అమాంతంగా లేచి మీదకి వెళ్ళి కౌగిలించుకుందట. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగారపై యంచుల్మోవక కౌగిలించి అధరం బాసింప హా శ్రీహరియంచున్ బ్రాహ్మణుడు ఓరమోమిడి తది అంశద్వయం వంటి పొమ్మంచుంద్రోచే కలంచునే సతులం ఆయల్ధేర చిత్తంబులన్. అమాంతంగా ఆవిడ మీదబడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకోబోతూ ఉంటే ఈయన ఛీ శ్రీహరి అన్నాడు. చీ అని కూడా అలా, హా శ్రీహరి అని ముఖం గట్టిగా పక్కకు తోసి ఈ భుజాలు కూడా మళ్ళీ గట్టిగా ముట్టుకుంటే కూడా తన శరీరం పాపం భూయిష్టం అవుతుంది అనుకున్నట్ట. ఇటువంటి వాళ్ళని గట్టిగా ఒత్తి పట్టుకుని తోయడానికి కూడా ఇష్టం లేక భుజాల మధ్య అలా చెయ్యెట్టి ఓ తోపు తోశాడు. పక్కకి ముఖం తిప్పుకున్నాడు. ఆ మహాత్ముడు నోటి వెంబడ ఆ సమయంలో హా శ్రీహరి అని ఒక మాట వచ్చింది. ఆవిడ ఒక తోపు తోసేశాడు. చకచక లేచిపోయాడు. తోపుకి దూరంగా పడిపోయింది. మీద పడ్డాక కూడా చలించకుండా తోసేస్తే ఏమైపోతుంది ఆవిడ? అందుకనే ఆవిడ గజగజలాడిపోయింది. అవమానం కింద భావించింది. పళ్ళు పటపట కొరికింది.
కన్నీళ్లు కారిపోయాయి. ఆ కన్నీళ్లు చాలా వక్షస్థలం పెంచి కింద గడిపోయాట. ఎంత ఏడ్చిందో పాపం, కలస్వనంతో ఏడ్చేసింది ఆవిడ. ఆ తర్వాత అన్నది, ఏమయ్యా ఎంత నిర్దయుడువా నువ్వు, ఇంత పూర్వం భూలోకంలో మహానుభావులు లేరా, వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా? వెలివెట్టిరే బాడబులు పరాశరు పట్టి దాసకన్యాకేళి తప్పు చేసి. పూర్వం పరాశరుడనే మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి యమునా నదీ తీరంలో సత్యవతి అని పేరు కలిగిన దాసకన్యని వివాహం చేసుకోలేదా? వేదవ్యాసుడిని కనలేదా? ఆయన భీష్మించు కూర్చుంటే వ్యాసుడు పుట్టేవాడా? బ్రాహ్మణులు ఆయన ఏమన్నా పక్కకు పెట్టారా? అంత మహర్షి ఆ పని చేసినా ఆయన్ని ఎవరైనా పండితులు పక్కన పెట్టారా? ఆ మహాత్ముడు వ్యాసుని తండ్రి పరాశరుడి కంటే నువ్వు గొప్పవాడివా అని ఆయని ఉదాహరణ చెప్పి తెప్పింది. కులములో వన్నె తక్కువయ్యనే గాధిపట్టికి మేనక చొట్టరికము. ఇంకా గాధిపుత్రుడు విశ్వామిత్రుడు కఠోర తపస్సు చేస్తూ ఉంటే మేనకొచ్చి మీద పడింది. మేనక ద్వారా శకుంతలని కన్నాడు. మేనకతో తిరిగిన విశ్వామిత్రుడికి వంశంలో ఏమైనా అప్రతిష్ఠ వచ్చిందా? నన్ను పుకాడై వెల్పు నాగవాసము కూడి మహిమ కోల్పడియనే మాందకర్ణి. పూర్వం మాందకర్ణి అని ఒక మహర్షి ఉన్నాడు. పరమనిష్ఠాగరిష్ఠుడు. 1000 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన. ఇలా తపస్సు చేస్తూ ఉంటే ఈ తపస్సు వల్ల ఎక్కడ నాకు ముప్పు అని ఇంద్రుడికి భయం వచ్చింది. ఇతడు 1000 ఏళ్ళు తపస్సు చేస్తున్నాడు, రేపు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమైతే ఇంద్ర పదవి నాకు కావాలని కోరతాడేమో, నా ఇంద్ర పదవికి ఎసరు పెడతాడేమో అని భయపడి ఇంద్రుడు 5 అప్సరసలను పంపాడు. ఆ అప్సరసలు ఎంత ప్రయత్నించినా ఆయన కదలలేదు. చివరికి వాళ్ళంతా మీదపడి కౌగిలించుకుంటే ఉలిక్కిపడి లేచాడు. చూస్తే ఎదురుగుండా ఈ స్త్రీలు. దాంతో ఆయన తపస్సు విడిచిపెట్టి వాళ్లతోటి హిమాలయ పర్వత గుహలలో క్రీడించాడు. 5000 సంవత్సరాలు క్రీడించాడు. 5000 ఏళ్ల తర్వాత హఠాత్తుగా ఆయనకు ఒక రోజున సంధ్యా సమయం కనపడిందిట. టకటకటక సంధ్యావందనం చేస్తానని పంచపాత్ర పుచ్చుకుంటూ ఉంటే ఆడవాళ్లు నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారు? నేను ఎప్పుడు వేళకి సంధ్య వారుస్తాను సుమా అన్నట్ట. నీ మొహం 5000 ఏళ్ల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా సంధ్య అన్నారట వాళ్ళు. వాడికి మతిపోయి, ఏమిటి మీతో 5000 ఏళ్ళు ఉన్నానా అంటే, అవును ఆయన 5000 సంవత్సరాల నుంచి నువ్వు కాలం మర్చిపోయావు, సంధ్యావందనం లేదు, ఇంకోటి లేదు. ఇప్పుడు హఠాత్తుగా సంధ్యావందనం చేస్తానన్నావు కదా, ఇలా వెలిగిందేమిటి అని నిన్ను చూచి నవ్వుకున్నావు అనగానే అప్పుడు ఆయన సిగ్గుపడి, ఎంత పొరపాటు, ఈ అప్సరసల యొక్క వ్యామోహంలో పడి 5000 సంవత్సరముల కాలం 5 నిమిషాల్లో గడిపానా, అసలు ఇంతకాలం సంధ్యావందనం అన్నీ మర్చిపోయానా అని చాలా సిగ్గుపడి వాళ్ళని విడిచిపెట్టి అప్పుడు ఆయన మళ్ళీ స్నానం చేసి సంధ్యావందనం చేసి తపస్సులోకి వెళ్ళాడు. 5000 ఏళ్ళు 5 అప్సరసలతో తిరిగాడు. ఎవరు? మాందకర్ణి. ఆ మాందకర్ణి ఏమన్నా మహిమ కోల్పడ్డా? ఆయనకంటే నువ్వు గొప్పవాడివా? స్వరాజ్యమేలంగ ఈరైరసురలహల్యాజారుడైన జంభాసురారి. జంభుడనే రాక్షసుణ్ణి సంహరించిన ఇంద్రుడు ఆయన సాక్షాత్తు అహల్య వెంటబడ్డాడు. అహల్య కోసం ఎన్ని పాట్లు పడ్డాడు. తద్వారా శాపం కూడా పొందాడు, గౌతమ మహర్షి యొక్క శాపం. అలా అహల్య వెంటపడి గౌతమ శాపం పొందిన ఇంద్రుణ్ణి స్వర్గసింహాసనం మీద కూర్చోకుండా దేవతలు ఏమైనా గెంటారా? సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? ఆ ఇంద్రుని రోజు తలుచుకోవటం లేదా? ఆయన కోసం యజ్ఞం చేయటం లేదా? వారికన్నా నీ మహత్వంబు ఘనమే. వాళ్ళకన్నా నీ మహిమ ఏమన్నా గొప్పదనుకుంటున్నావా? వాళ్లే అంత గొప్పవాళ్లే. ఆడవాళ్లు కనబడితే వెంటబడ్డారు, నువ్వు వెంటబడితే తప్పేముంది అంటుంది ఇప్పుడు ఈవిడ. తనను తాను ఆయన యొక్క కౌగిట్లోకి పొందు కోసం వెళ్లడం కోసం, ఆయన్ని వశం చేసుకోవడం కోసం ఎంతమంది మహానుభావుల చరిత్ర చెప్పింది. పవనం అంటే వాయువు, పర్ణం ఆకువు, అంబు నీళ్లు, ఇవి మాత్రమే ఆహారంగా తీసుకుని తపస్సు చేసేటటువంటి మహర్షులు ఇనుప కచ్చడాల్ గట్టుకొను ముని మృత్యులెల్ల తామరస నేత్రలిండ్ల బంధాలుగా రే. ఇనప కచ్చడములని పూర్వం కొన్ని సందర్భాల్లో చెప్పక తప్పట్లేదు కాబట్టి చెబుతున్నాం. కానీ మహర్షులు తపస్సు చేసేటప్పుడు ఇంద్రియ నిగ్రహం కోసం ఏం చేసేవారన్నమాట, మనం ఎలా అయితే ఒక గోచి పెడతామో అలా ఇనుముతో తయారు చేసినటువంటి ఒక దాన్ని వెనక ముందు ఉండేలా చేసి ఇటు 2 గొళ్ళాలు తగిలించుకుని దాన్ని తాళం వేసుకు తిరిగేవారట, అంత నిష్ట కోసం. ఇలా ఇనప కచ్చడాలు కట్టుకు తిరిగే మునులు కూడా పరమసుందరి కనబడితే ఈ కచ్చడములు తెంచుకుని బయటకు వస్తారని శాస్త్రం చెబుతున్నదే. వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా అని పరిపరి విధాలుగా పలికి, అసలు
ఎవరికైనా కరుణ ఉండాలి. ఒక స్త్రీ ఏడుస్తూ జాలిగా వెంటపడి, అయ్యో నేను చచ్చిపోతున్నాను విరహంతో, నా వెంటరా, నన్ను ఆనందపెట్టంటే అటువంటి స్త్రీని తోసిపెడతావు. కరుణ లేనివాడివి, నువ్వేం తపస్సు చేసేవాడివయ్యా? తపస్సు యొక్క ఫలితం ఏమిటి? జాలి పొందడం. తపస్సు ఎందుకు చేస్తున్నావు? కరుణ కోసం. కరుణ గొప్ప తపస్సు. నువ్వు నన్ను కరుణించడం లేదు. విరహంతో నేను చచ్చిపోతానంటే చావు అంటావు. ఒక స్త్రీ చావుకి మూల కారణమైన నీ నిష్ఠ, అది నిష్ఠ కాదు, అది రొష్టది. నా మాట విను, భ్రష్టు పెట్టినా పర్వాలేదు, నన్ను కౌగిలించుకో అని ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా ఆయన ఈ చెవుళ్ళు రెండు గట్టిగా మూసుకుని ఇంకొంచెం సేపు అక్కడుంటే ఏమవుతానోననుకుని పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి జ్ఞానోదయమైంది ఆయనకి. అక్కడ ఓ ప్రాంతంలో పైనుంచి కిందకి గంగా నది ప్రవహిస్తోంది. పవిత్ర గంగలోకి వెళ్ళాడు. బుడుంగన చల్లని మంచునీళ్లలో స్నానం చేసేశాడు. ఎందుకో తెలుసా? ఆవిడ ఒంటి మీద పడినప్పుడు ఆవిడ ఒంటుకున్న జవ్వాజీ, కస్తూరి గంధం ఈయనకి అంటుకుంటుంది. ఛీ, ఈ పరస్త్రీ శరీరం మీద ఉన్న గంధం నాకు అంటుకున్నది, నా శరీరం అపవిత్రం అయిపోయింది అనుకున్నాడు ఆయన. నాకు ఇప్పుడు కూడా ఎంత గొప్ప ఇష్టమైన కథ అంటే ఇది. ఆయన ఆదర్శం మనకి. నిజంగా వరూధినుడు చూస్తే ఈ ప్రపంచంలో ఇంద్రుడు, చంద్రుడు కూడా గిజగిజలాడిపోయేవారు. అటువంటి దేవతా స్త్రీ, పోనీ ఆ దేవతా స్త్రీలలో కూడా సామాన్య అప్సరస కాదు, పరపురుషుణ్ణి చూడనటువంటి స్త్రీ మీద పడితే తోసి, నా భార్య తప్ప మరొక స్త్రీ మనస్సుకు రాదని అంత నిగ్రహంతో నిగ్రహించుకుని ఆ ఒంటి కంటిన గంధాన్ని గంగలో కడుక్కున్నాడు. సంకల్పపూర్వకంగా గంగలో స్నానం చేశాడు. స్నానం చేసి ఆ తర్వాత వెంటనే ఏం చేశాడు? నేను ఇంతవరకు అజ్ఞానంలో పడి దారి కనపడటం లేదని ఏడ్చాను. దారి కనపడకపోతే ఎవరిని పట్టుకోవాలో వాణ్ణి పట్టుకోవాలి, అంతేగాని ఈ మనుషుల్ని, ఈ అప్సరసల్ని, వీళ్ళని పట్టుకోవడం ఏమిటి? అజ్ఞానంలో పడి నా దేవుణ్ణి విస్మరించడం ఏమిటి అనుకున్నాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది. పూర్వం చేసిన తపస్సు, యజ్ఞములు ఫలించాయి. వెంటనే అగ్నిహోత్రుడికి 2 చేతులు జోడించాడు. ఎందుకని? నిత్యం అగ్నిహోత్రుడిని పూజిస్తాడు ఈయన. నిత్యాగ్నిహోత్రుడు, అగ్ని ప్రత్యక్ష దైవం. అందుకని ఏమన్నాడు? దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని పరదారధనాదుల కోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుమినుండు పశ్చిమాంభోనిధిలో నగృంకకయమున్న రయంబున హవ్యవాహన. మహాత్మా అగ్నిహోత్ర, నేను నిత్యం దాన ధర్మములు చేసేవాణ్ణైతే, నేను దానం చేసేవాణ్ణైతే, జపము చేసేవాణ్ణైతే, అగ్నిహోత్రాన్ని వ్రేల్చేవాణ్ణైతే, అక్కడితో ఆగాడా? ఓ అగ్నిహోత్ర, ఇందాక ఏమన్నాడు? దానము, జపము, అగ్ని అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా నేను నీ అగ్నిహోత్రుణ్ణి, రూపంతో ఉన్న అగ్నిహోత్రుణ్ణి భక్తితో హృదయంలో పెట్టుకుని అగ్ని అంటే విష్ణు స్వరూపమని భావించి నీ పాదపద్మములను ధ్యానించేవాణ్ణైతే, నేను అగ్నిహోత్రుడి పాదపద్మములు భక్తితో పూజించేవాణ్ణైతే. మళ్ళీ 3 ఏం చెప్పాడు? పరదారధనాదుల కోరనేని. ఇది ఎంత గొప్ప మాట అండి! దానం చేయటం, జపం చేయటం, అగ్నిహోత్రం వ్రాల్చటం ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇతరుల యొక్క భార్యల్ని కాని, ధనాన్ని కాని, మాట వరసకి కూడా ఒక్కసారి కూడా కోరుకోని వాడిని అయితే నేను అంటే, అది ఎంత మనస్సులో పవిత్రత లేకపోతే అలాంటి ప్రతిజ్ఞ చేయగలమండి? మనం ఎవరమైనా నేనెప్పుడు పరధనం ఆశించలేదు, పరస్త్రీని కోరుకోలేదు అని పైకి నోటితో ఎన్ని కబుర్లు చెప్పినా మన మనస్సులో ఏముందో లేదో మనకి తెలియదు. మనకి తప్ప బయట వాడికి తెలియదు. అసలు మనకే పూర్తిగా తెలియదు. ఏదో ఒక బలహీన క్షణంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కోరిక లేకుండా ఎవడు ఉంటాడండి? కాబట్టి కోరిక లేకుండా ఇతర వస్తువులు కోరుకోకుండా ఎవడో ఉండడు. ఒక్కోసారి నా మెడలో ఉన్న స్ఫటికమాల చూసి అటువంటి స్ఫటికమాలకు వస్తే బాగుండు, ఆయన ఇస్తే బాగుండు అనుకుంది ఒక ఆవిడ. నా దగ్గరకు వచ్చి, పరుల యొక్క ధనం కోరుకోకూడదంటారండి, మీ మెడలో ఉన్న స్ఫటికమాల కోరుకున్నానండి అంది ఆవిడ. అందుకేనమ్మా తీసుకుని ఇంట్లో పారేశాను, తీసుకురాకుండా. ఎందుకు వచ్చింది? మీలాంటి వాళ్ళ మనస్సులు పాడు చేయడం ఎందుకని. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది వాటి, ఎందుకో కానీ మనకు తెలియకుండా. ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఇంటికి వచ్చిందంటే కొంపకు లేరైపోయినట్టే. మన ఇంట్లో ఏమున్నాయో చూస్తున్నాను వాటి చూసి, గురువు గారింట్లో ఉయ్యాలుంది, ఈ ఉయ్యాలు ఎవడ చేస్తాడు? మాయదారి ఉయ్యాల కోసమని కాశీ, గయా, ప్రయాగ క్షేత్రాల్లో ఉన్న భక్తులందరూ వెంటబడింది చివరికి ఆవిడ. ఇది పరధనం కోరుకోవడం అంటే. అసలు పరుల యొక్క వస్తువుల మీద మనకెందుకు వ్యామోహం? ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ?
నేను దానం చేసిన వాణ్ణి, జపం చేసిన వాణ్ణి, అగ్నిహోత్రుణ్ణి పూజించిన వాణ్ణైతే, అగ్ని పాదపద్మములు మనస్సులో పెట్టుకున్న వాణ్ణైతే పరుల యొక్క స్త్రీలని కాని పరుల యొక్క ధనమును కాని ఎప్పుడు మాట వరసకు కూడా కోరుకోని వాడినైతే నేను శీలవంతుడిగా ఇంటికి వెళ్ళాలి, సన్మానముతో అడవళ్ళి, మానవుతో వెళ్ళాలి, అంతేగాని భ్రష్టుండే వెళ్ళకూడదు. నన్ను సదనంబున నిల్పుము, నా ఇంట్లో నిలబెట్టు, నా ఇంటికి తీసుకుపో. అది కూడా ఇనుండు పశ్చిమాంభోనిధిలోన క్రొంకకయమున్న సూర్యుడు ఎప్పటికే చివరికి వెళ్ళిపోతున్నాడు, పడమరవే పెడుతున్నాడు, అస్తమించబోతున్నాడు. సూర్యాస్తమానమయ్యేలోపు నన్ను నువ్వు మా ఇంట్లో పెట్టాలి. ఎలాగో మధ్యాహ్నం ఇంట్లో సంధ్యావందనం చేయలేకపోయాను, అతిథి సంతర్పణాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో సంధ్యావందనం చెయ్యాలి. సాయం సంధ్యావందన సమయానికి నువ్వు నన్ను మా ఇంట్లో చేర్చాలి. వెంటనే వేగముగా నన్ను ఓ అగ్నిహోత్ర మా ఇంట్లో చేర్చన్నాడు. ఈయన చేర్చమంటే చేరుస్తాడు ఆయన. ఎప్పుడు చేర్చడు అంటే ఈయన చెప్పిన వాటిలో తేడా ఉంటే చేర్చడు. అందులో మిగతావన్నీ పక్కన పెట్టి పరదారధనాదుల కోరనేని అనే మాట అగ్ని నమ్మాలి. ఈయన అగ్నిని ప్రార్థిస్తున్నాడు. అగ్ని కర్మసాక్షి. అలాంటి మహానుభావుడు అగ్నిహోత్రుణ్ణి డైరెక్ట్గా అడిగాడు, నేను ఎప్పుడు పరదారధనాలని కోరలేదు, నన్ను ఇంటికి తీసుకెడతావా అనగానే అప్పుడు ఒక తమాషా జరిగింది. భగ భగ మండుతూ ఈయన ప్రార్థించిన అగ్నిహోత్రుడు ఒక కాంతి రూపంలో ఆయన దగ్గరకు వచ్చాట. అక్కడ నిజానికి అగ్ని లేదు కదా, ఈయన కేవలం ప్రార్థించాడు. మానసికంగా ప్రార్థించగానే అగ్నిహోత్రుడు ఒక జ్వాలగా జ్యోతి రూపంలో వచ్చాడు. జ్యోతి రూపంలో వచ్చి ఈయన శరీరాన్ని ఆవహించాడు. ఈయన శరీరాన్ని ఆవహించగానే ఈ అగ్ని వచ్చి పట్టుకోగానే ఈయన శరీరం మంటలాగా వెలగడం మొదలెట్టింది. అంటే మహాకాంతివంతమైపోయింది. అగ్నిహోత్రుడు మన శరీరాన్ని ఆవహిస్తే శరీరం ఎలా వెలిగిపోతుందో తెలుసా? ఆయన శరీరం ధగ వెలిగిపోయింది. టక్కన అగ్నిహోత్రుడు అలా ఆవహించి కన్ను మూసి తెరిచేలోపు ఆయన ఇంట్లో చేర్చేశాడు. అంటే ఈయన చెప్పిన వాటిలన్నీ అగ్ని నమ్మాడు. నమ్మాడంటే ఈయన ప్రవర్తన అంత గొప్పది, ఈయన అంతరంగం బాహ్యం అంత విశుద్ధి కలిగినవి. ఇప్పుడు అర్థమవుతుందా? గారహస్త్య నిష్ఠ గరిష్ఠుడి ప్రవరుడు. అందుకే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంక ఈయన కథ ఇక్కడితో మనకేం చెప్పడిక. ఎందుకని ఈయన హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. మామూలుగా వాళ్ళ అమ్మకి నాన్నకి దండం పెట్టుకున్నాడు, సంధ్యావందనాలు వాటిలో పడిపోయాడు. ఈయన అలా వెళ్ళిపోయాక ఇంకా వరూధిని ఏడ్చిందండి పాపం. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఎంత అందగాడు, అసలు ఎందుకు రావాలి? వచ్చిన వాడు నా కంటికి ఎందుకు కనపడాలి? కనబడిన వాడు ఒక తోపు తోసి మరి వెళ్ళిపోయాడే అనుకుని ఎక్కడైనా దొరక్కపోతాడా అని చెలికెత్తులున్నారా అంతఃపురంలో. ఆ భవనంలో ఆవిడకి ఇంకా చాలా స్నేహితురాళ్ళు ఉన్నారు, అంతా దేవతా స్త్రీలే. వాళ్ళంతా ఎందుకమ్మా ఏడుస్తావు, వాడు ఎవడో భ్రష్టుడు తోసేసాడులే అంటే, భ్రష్టుడేంటే బాబు, అంతకంటే విశిష్టుడు మరొకడు ఉండడు, ఆ సౌందర్యం గొప్పది, అందుకే వాడు తోసినా వాడిని మర్చిపోలేకపోతున్నానని ఏడ్చిందిట. వాళ్ళు ఓదార్చారు. ఈవిడ ఓదార్పుకి ఏమాత్రం లొంగక ఏడవడం మొదలుపెట్టింది. ఈ చెలికత్తెని వెంట పెట్టుకుని హిమాలయాలంతా ఈ ప్రవరుడు కోసం వెతికారా. వెతుకుతున్నప్పుడు ఆవిడ పడిందండి బాధ. అందులో క్రమంగా చీకటి పడిపోయింది, సంధ్యా సమయం దాటిపోయింది, చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఆ ఉదయిస్తున్న చంద్రుడిని తెగతిట్టేసింది. చంద్ర, నువ్వు దౌర్భాగ్యుడివిరా, నీ కిరణములు నా మీద ప్రసారం చేస్తావా? చంద్రకిరణములు విరహాన్ని బాగా పెంచుతాయి కదా, అది తెలుసుండి కూడా నీ కిరణాలతో నన్ను బాధ పెడతావా? నువ్వు సామాన్యుడివి కాదురా. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పనా మీకు. ఈ కావ్యం తెలుగులోకి అనువాదం చేసిన వాడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన గారు కృష్ణదేవరాయల ఆస్థాన కవి. కృష్ణదేవరాయలకి పక్కలో బల్లెం రోజు తురకాళ్ళు. అందుకని నిజానికి ఆనాటికి ఏది ఈ వరూధిని కాలం నాటికి ఈ తురకాళ్ళు లేరు. అయినప్పటికీ ఆయన ఒక గొప్ప పద్యం రాశాడు. గోవధము చేయు తురకల దైవంబవు నీవు అన్నాడు ఆయన. ఓరి చంద్ర, నువ్వు సామాన్యుడివా? గోవుల్ని చంపుకు తినేటటువంటి గోవధ చేసే తురకాళ్ళకి దేవతవరా? వాళ్ళకి చంద్రుడు కదా. అటువంటిది ఆవుల్ని చంపే వాళ్ళకి దేవుడివి కాబట్టే కఠిన హృదయుడివై ఆడవాళ్ల మీద కిరణములు ప్రసారం చేసి వీళ్ళకి విరహాగ్ని పెంచి ఏడిపిస్తున్నావురా. నువ్వు గనక ఆనాడు వీరభద్రుడి కాలి కింద ఇంకొక 2 నిమిషాలు ఉంటే చచ్చేవాడివి. ఇక్కడ గొప్ప మాట ఉంది ఆవిడ. వీరభద్రుడు పూర్వం దక్ష యజ్ఞనాశనానికి వచ్చాడు. సాహంకారత శంకరుండలిగి ఒకప్పుడు దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో సతీదేవి శరీరం విడిచిపెట్టింది. అప్పుడు శంకరుడు అలిగాడు. అలిగి ఏం చేశాడు?
తన శరీరం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆ వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసినప్పుడు ఓ చంద్ర నిన్ను కింద పారేసి ఎడంకాలతో ఒక్క తొక్కు తొక్కాడు. ఆ తొక్కబట్టే నువ్వు సన్నగా రేఖ అయిపోయావు. ఆ తర్వాత శివుడి కాళ్ల మీద పడితే ఆయన నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ నిన్ను పూర్ణచంద్రుడిగా ఇటు క్షయం వృద్ధి అయ్యేలా చేశాడు. ఆనాడు ఆ వీరభద్రుడు ఇంకో రెండు తొక్కులు తొక్కుంటే నువ్వు చచ్చేవాడివి. ఆ రేఖ విరిగిపోయేది, వెన్నెలు ఉండేది కాదు. వెన్నెల పోతే ఈ కన్నెలకి ఇంత బాధ వచ్చేది కాదు అని పట్టుకుని చెడబడ చంద్రుడి మీద పడింది. ఇంతకీ నిజానికి పాపం చంద్రుడు చేసిందే ఉంది, కానీ ఆ వెన్నెల ఆవిడికి విరహం కలిగించిందిట. నిజంగా సంస్కృతంలో వ్యాసుడు రాశాడండి, ఏం అద్భుతంగా రాశాడు. తెలుగులో అనువాదం కూడా అంత బాగా చేశారు. కాసేపు చంద్రుడిని తిట్టింది, కాసేపు చల్లగాలిని తిట్టింది. ఈ వాయుదేవుడు ఇప్పుడే వేచాలా, ఈ చల్లగాలి వీస్తున్నప్పుడు ప్రియుడు పక్కన ఉంటే ఎంత బాగుండు అనుకుంటుంది. కాసేపు చిలకలు కూస్తున్నాయి, చిలకల్ని తిట్టింది. ఈ చిలకల కొలికి, ఓ చిలకల్లారా కూతలు కుయ్యకండి, కూచే కొద్దీ నాకు ఆ ప్రవరుడు గుర్తొస్తున్నాడు అంటుంది. ఒకటేంటంటే మా చెడ్డ బాధపడిపోయింది. ఆ తర్వాత మన్మధుడికేసి తిరిగింది. ఒరే మన్మథ, నీ చేతిలో ఆ పూలబాణాలు పెట్టాడు మహానుభావుడు ఏనాడో బ్రహ్మదేవుడు. ఆ పూలబాణాలు శివుడి మీద వేశావు. శివుడికి ఒళ్ళు మండింది. మూడవ కన్ను తెరిచాడు. నువ్వు బూడిదైపోయావు. బూడిదైపోయిన దౌర్భాగ్యుడివి. శరీరం లేకుండా పోయాక ఇంకా ఏడిపిస్తున్నావు. శరీరం వీడి ఉంటే కొంతమందిని ఏడిపించేవాడివి, కనపడి కొంతమందిని ఏడిపించావు. కనపడక అదృశ్యంగా మనుషుల శరీరాల్లో, దేవతల శరీరాల్లో ప్రవేశించి కామమనే అగ్నిని రేకెత్తించి ఎంత గొప్పవాడినైనా పాడు చేస్తావు కదరా. హాయిగా తపస్సు చేసుకునే మునుల్ని పాడు చేస్తావు. ఎప్పుడూ జపతపాలతో ఉండేటటువంటి నాలాంటి కన్యామునుల్ని పాడు చేస్తావు. ఎంతమంది మనస్సులని చిచ్చు పెడుతున్న ఓ మన్మథ, నువ్వు గనక మళ్ళీ ఎప్పుడైనా రూపం ధరించి నా దగ్గరికి రావాలి, నీకు 2 వాతలు పెట్టకపోతానా అని కాసేపు మన్మధుడిని తిట్టింది. ఇలా తెల్లవారిపోయింది పాపం. తెల్లవారులు తిరిగి దేవతా స్త్రీ కనుక ఆవిడికి మనకు వల్లే స్నానం సంధ్య ఏం అక్కర్లేదుగా, నోరు కడుక్కోవడం ఏం అక్కర్లేదు. అలా తిరుగుతోందిట. ఐసరమధ్య అనుకున్నాడు ఒక ఆయన. ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు రహస్యంగా. ఆయన పేరు కలి. వాడు ఒక గంధర్వుడు. ఈ కలి అని పేరు కలిగిన గంధర్వుడు ఒకడు చాలా ఏళ్లుగా ఈ వరూధిని దగ్గరకు వస్తున్నాడు. తరచుగా వచ్చి, వరూధిని, నేను గంధర్వుణ్ణి, నాకు చావు లేదు, దేవతని, నువ్వు దేవతా స్త్రీవి, మన ఇద్దరికీ జోడీ కుదిరితే బాగుంటుంది, నన్ను పెళ్లి చేసుకోవా అని ఎన్నోసార్లు అడిగట. ఆవిడ ఛీ పో అని ఎడంకాలతో తన్నింది. ఇది ఎప్పటికీ చాలా ఏళ్ళుగా జరుగుతోంది ఇది. ఇప్పుడు వాడు చూశాడు, నా కసి తీరింది అనుకున్నాడు వీడు. నేనొచ్చి నీ కాళ్ళు పట్టుకుని ప్రేమించు, వివాహం చేసుకుంటే చీ పో అని ఎడంకాలతో తన్నేవా. ఇప్పుడు వాడు బాగా తోశాడా, అంతే, నా పాటలేమిటో నీకు తెలిసాయి, అందుకే భగవంతుడు ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు ఈ కష్టం చూసి, దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడు. ఒకళ్ళని కష్టపెట్టావు, నీకు కష్టం కలిగింది. నా ఇష్టం తిరస్కరించావు, నీ ఇష్టాన్ని వాడు తిరస్కరించాడు అనుకుని వాడు ఏమన్నాడు, ఒక్కొక్క వేళ పద్మముఖులొల్ల మీ చేయుదురు. ఏమిటో ఆడవాళ్ళ మనస్సు. నేను అల్లేసమ్మా, వాళ్ళు నా మీద పడకండి, వాడెవడో అనుకుంటున్నాడు, అది నేను చెబుతున్నాను. ఈ స్త్రీల మనస్సు ఎవరికీ తెలియదు, బ్రహ్మకు కూడా తెలియదు. ఒక్కోసారేమో పనికి వాళ్ళని వాడిని ప్రేమిస్తారు, గొప్పవాడు వెంటబడితే వాడిని చీపమ్మంటారు, వద్దు బాబోయ్ అన్నవాడు వెంటబడతారు. క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్, ఈ జవరాళ్ల హృదయాలు క్షణక్షణం. నాలాంటి దేవతామూర్తి వచ్చి వెంటబడితే నన్ను పొమ్మంది. ఇప్పుడు తపస్సు చేసుకున్న వైరాగ్యవంతుణ్ణి పట్టుకుంది, వాడు ఇప్పుడు ఈవిని పొమ్మన్నాడు. ఇంతే. ఇప్పుడు భగవంతుడు నాకు ఒక ఉపకారం చేశాడు. నేను దేవతని, గంధర్వుణ్ణి, నాకు కామరూప విద్య తెలుసు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాను. నేను ఈ రూపంతో వెడితే ఓ తాపు తంతుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఈ రూపంతో వెళ్లకుండా ఆవిడ ఏ ప్రవరుణ్ణి ప్రేమించిందో ఆ రూపం ధరించి దగ్గరికి వెళ్ళానా, నా తాపం తీరుతుంది, ఆ రూపం వల్ల ఆవిడ తాపము తీరుతుంది, మా ఇద్దరికి సుఖం కలుగుతుంది. పరమేశ్వరా, నువ్వు ఎంత గొప్పవాడు, నువ్వు ఉన్నావోయ్, గాడ్ ఈజ్ దేర్ అనుకున్నాడు. ఇప్పుడు వీడు ఈ రకంగా నన్ను అనుగ్రహించాడు అనుకున్నాడు. ఎవడు కూడా వాడిది కదా. వెంటనే తన మహామహిమతో అచ్చం ప్రవరుడు ఎలా ఉంటాడో అలాంటి రూపం ధరించేశాడు. ధరించి ఈయన మాయాప్రవరుడు కదా, ఆవిడ కోసం ఎదురు చూస్తూ, ఆవిడ ఎప్పుడు వస్తుందా, ఆవిడ కంట ఎలా పడదాం అనుకుంటూ, ఆవిడ వచ్చేటటువంటి మార్గంలో అక్కడ ఒక తోట ఉంది, ఆ తోటలో చేరి ఏదో పువ్వులు ఆకులు కోసుకుంటున్నట్టు దొంగ సంధ్యావందనం నటించడం మొదలెట్టాడు. అసలు సంధ్యావందనం చేసేవాడు కంటే ఈ కపటంగా ఉన్నవాడు బలి నటిస్తాడంటే, పక్కవాడు చూస్తున్నాడో లేదో ఆయన అర్ఘ్యం పోస్తాడు. అలా నీళ్లు అర్ఘ్యం ఇస్తూ నటించడం మొదలెట్టాడు. దూరం నుంచి చూచింది ఈవిడ, అమ్మో దేవుడున్నాడు, లేకపోతే వీడు వెళ్ళిపోయాడు అనుకున్నాను,
అవునులే, దారి వాడికి ఎలా తెలుస్తుంది? దారి తెలియక ఇక్కడే చిక్కుకుపోయినట్టున్నాడు. ఏమైతేనే ఇప్పుడు నా కళ్ళబడ్డాడు. రాత్రి అంటే నిన్న సాయంకాల సమయంలో ఏదో విసుగుతాలా అని ఉంటాడు. ఇప్పుడు 2-3 సార్లు బతిమాలితో లొంగపోతాడా అనుకుని పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్గరకు వచ్చి, దగ్గరికి ఎడితే ఏమంటాడోనని, తోసేస్తాడేమోనని కొంచెం దూరంగా నిలబడి ఈ కన్నీళ్లు కారుతూ ఉండగా ఇలా అందిట, ఏలరా ఈ చలంబుడిగి ఏలరా, ఏలరా ఈ చలంబుడిగి ఏలరా, బాలరసాల మాలతీ జాలములో శశాంక కరజాలములో వలవల్త అశ్రువుల్ జాలుగా 4 జాలు ఇక జాలు భవం బనునంత కాకకున్ పాలయి రాత్రి పంచశరు బారికి చిక్కితి నీకు దక్కి తిన్. ఎందుకురా? ఒకదానికేమో ఏలరా అంటే ఎందుకురా అని అర్థం. ఈ చలంబుడిగి ఏలరా, ఈ పట్టుదల విడిచిపెట్టి నన్ను ఏలుకోరా అంది. ఎందుకురా నీకు ఈ పట్టుదల? అది విడిచిపెట్టి నన్ను ఏలుకోరా. నేను రాత్రంతా చంద్రుడి కిరణాల వెన్నెలలో ఇక్కడున్నటువంటి మామిడి చిగుళ్ల మధ్యలో ఇంకా చల్లని గాలి మధ్యలో ఈ ప్రదేశమంతా నీ కోసం తెగ తిరిగాను. ఓ పక్కన తియ్యమామిడి చెట్లు, ఈ తియ్యమామిడి చెట్ల కల్లుకున్నటువంటి తీగలు, ఇటువంటి తీగల యొక్క సువాసన మధ్యలో ఈ అడవిలో చంద్రుడి వెన్నెలలో రాత్రి 4 జాలు అంటే 4 జాములు ఇక చాలు జీవితం అన్నంత బాధపడ్డా. అవడానికి 4 జాములవి. ఈ 4 జాలు నా ప్రాణానికి ఇంక ఈ శరీరానికి చాలు, అంతమైపోతే బాగుండన్నంత బాధ కలిగించింది. అంటే చచ్చిపోదాం అనుకున్నాను. కానీ దేవతా స్త్రీ అవటం వల్ల నేను దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోలేకపోయాను. దేవతలకి చావు ఉండదు, ఆ విషయం నీకు తెలుసు, నువ్వు మానవుడివి గనక. ఈయన లోపల గింజుకుపోతున్నాడు మానవుడు అనగానే. ఈయన గంధర్వుడు కదా, అందుకని ఆవిడ అన్న మాటలన్నీ జాగ్రత్తగా వింటున్నాడు. మేము దేవతలం కనుక అమృతపానం చేయటం వల్ల ఆత్మహత్య చేసుకుందామన్నా కుదరదు, చావు ఉండదు. చావు లేక విరహం అనేది చచ్చే చావు అవుతూ ఉంటే 4 జాములు నానా బాధపడ్డాను. ఆ మన్మథ బాణాలకి ఎంతో బాధపడ్డాను. బలవంత అండం ద్వారా మన్మథ బాధకి గురైపోయాను. ఆ పంచశరుడి బారికి చిక్కాను, నీకు దక్కాను. ఇప్పుడైనా పట్టుదల విడిచిపెట్టు అని పరిపరి విధాలుగా బాధపడుతూ ఉంటే ఆయన అసలు ప్రవరుడైతే కిక్కురుమనేవాడు కాదు, వీడు కపట ప్రవరుడు కదా, మాయా ప్రవరుడు కదా. కొంచెం తలేలా తిప్పి, అంతేనంటావా వరోధిని, అంతకాక ఇంకెంతలే, ఇంటికా వెళ్ళలేను, దారి తెలియదు, నువ్వా పంపవు. ఇంటికి వెళ్ళకపోతే మా వాళ్ళు ఎలాగో బెంగపెట్టుకు చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు బతికితే చాలు, అది నా కోరిక. కొంతమందిని చంపినా కొందరినైనా బతికించమని శుక్రాచార్యులు వారు చెప్పారు. ఈయన వక్రాచార్యులు అండి. అందుకని ఏమంటున్నాడు, శుక్రాచార్యుడు చెప్పేట కొందరు చచ్చినా కొందరు బతికించమని. అంటే ఇంటి వాళ్ళు పోయినా కనీసం ఈ స్త్రీనా బ్రతికించమని చెప్పాడు. ఇంటికి వెళ్ళలేను, నా మీద బెంగతో మా వాళ్ళు పోతారు, నా భార్య కూడా పోతుందనుకో, ఆవిడ పోయినా నువ్వు బతికితే కొంతలో కొంత పరోపకారం చేసిన పుణ్యం వస్తుంది. ఒక్కరినైనా బ్రతికించమన్నారు, అవకాశం లేనప్పుడు, 10 మందిని రక్షించే అవకాశం లేనప్పుడు ఒక్కరినైనా రక్షించమన్నారు. సర్లే, నీకోసం నా పవిత్రమైన బ్రహ్మచర్యాన్ని, ఏకపత్నీ వ్రతిత్వాన్ని, అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టడం కొంచెం కష్టమే. అయినా నీ ఇష్టం గనక, నీకిష్టం గనక ఈ కష్టాన్ని దిగమింగుకుంటాను. కానీ నాదొక నియమం సుమా అన్నాడు. అసలు నువ్వు ఒప్పుకున్నావు చాలరా నాయన, రాజా నువ్వు ఒప్పుకున్నావు, విప్రరాజా నువ్వు ఒప్పుకున్నావు, ఇదే నా బ్రతుక్కి బ్రహ్మాండమైనటువంటి బాజా, పెళ్లి బాజా, కాకినాడ కాజా. కాబట్టి నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఆ కోరిక ఏమిటో చెప్పంటే మరేమీ లేదు. కామక్రీడా సమయంలో, రతిక్రీడా సమయంలో కళ్ళు మాత్రం మూసుకోవాలి, తెరవడానికి వెళ్ళలేదు. నువ్వు దేవతా స్త్రీవి, కళ్ళు అలా తెరిచే ఉంటావు. కానీ నా కోసం మంత్రశక్తితో కళ్ళు మూసుకోవాలి. దీనికి ఇష్టమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాననగానే నువ్వు ఒప్పుకుంటే ఏదైనా చేస్తాను, కళ్ళు మూసుకోవడమే కాంది. ఎందుకనంటే చెప్పానుగా మీకు, రతిక్రీడా సమయంలోనూ నిద్ర సమయంలోనూ అసలు రూపాలు వచ్చేస్తాయి. అసలు రూపం వస్తే ఆవిడ దేవతా స్త్రీ, ఒళ్ళు మండిపోయి శపిస్తుంది. తులసి విష్ణువునే శపించింది. కాబట్టి ఈయన శాపం పెడితే ఏమైపోతాడో. అందుకని ఇంత ఆలోచన చేసి నువ్వు కళ్ళు మూసుకోవడానికి ఇష్టమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటానంటే చాలు అన్నది ఆవిడ.
వెంటనే అక్కడ మంచి దండలు పట్టుకొచ్చారు, చెలికెత్తులు పరుగు పరుగున. ఇద్దరు మెడలో దండ వేసుకున్నారు, గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఈ గంధర్వుడు ఆమె గాంధర్వ వివాహం చేసుకుని ఆవిడ భవనంలో మకాం పెట్టారు. బ్రహ్మానంద భరితులై కాలక్షేపం చేశారు. అసలు అతను చూడటంతో ఆనందంతో కళ్ళు మూసుకుపోవటం వల్ల వేరే కళ్ళు మూసుకుపోవలసిన అవసరం కూడా రాలేదట ఆవిడికి. కానీ కళ్ళు మూసుకున్న ఆవిడ లోపల మాత్రం పరమ పవిత్రుడైన ప్రవరుడే ఉన్నాడు. దానివల్ల ఏం జరిగింది? హృదయమునందు స్త్రీకి ఎవడు కళ్ళల్లో ఉంటాడో వాడే గర్భంలో పుత్రుడి రూపంలో ఆ కాంతితో పుడతాడని శాస్త్రం. అందుకే భర్త ఎవడైనప్పటికీ ఆవిడ కనుక తన మనస్సులో ఎవడైనా ఊహించుకుంటే ఆ ఊహతో ఉన్నటువంటి వాడి పోలికలతో పిల్లలు పుడతారు. ఇక్కడ మంత్రశాస్త్రం కూడా చెప్పారు వేదవ్యాసులు వారు. నేనేం చెప్పినా వ్యాసుడికి చెప్తున్నాను సుమండి, సొంత పెత్తనం కాదు. కాబట్టి పురాణములో ఔచిత్యమా అనౌచిత్యమా ఇలాంటివి ఏమి నన్ను అడగద్దు. ఇందులో యాజ్ ఇట్ ఈజ్గా నేను వ్యాసుల వారు పురాణములో ఏమి చెప్పారో, మహానుభావులైన కవులు ఏది అనువాదం చేశారో దాన్ని చెబుతున్నాను. చరక సంహితలో కూడా అదే చెప్పారు. అందుకే సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకున్నప్పుడు కానీ తెరిచినప్పుడు కానీ భర్త రూపం భావిస్తే భర్త లాంటి వాడు పుడతాడు, పరపురుషుడి తలుచుకుంటే వాడే పుడతాడు. ఆ ఊహని బట్టి